పార్ట్ 2కి ఎవరు పిచ్ చేశారు ఫస్ట్? నాగవంశీ గారు వచ్చి ఇలా చేద్దామన్నారా, లేకపోతే మీరే వెళ్ళి నేను ఇలా అనుకుంటున్నానన్నా అని చెప్తారా? అంటే మ్యాడ్ 1 అయిపోయిన తర్వాత బ్రో రిసెప్షన్ చాలా మంచిగా ఉంటుంది. సో జనాలు అందరితో తిరుగుతున్నప్పుడు తెలియకుండా కొన్ని ఐడియాస్ వస్తున్నాయి. మామ ఒకవేళ పార్ట్ 2 చేస్తే ఇట్లా చేస్తే బాగుంటుంది అని నితిన్తోని సంగీత్తోని వీళ్ళందరితో మాట్లాడుతుంది అనమాట. కరెక్ట్గా తిరిగి రాగానే ఇన్ కేస్ నువ్వు గనక పార్ట్ 2 చేయాలి అని అనుకుంటే దిస్ ఈజ్ ద రైట్ టైం, ఇప్పుడే చేయడం కరెక్ట్ అని చెప్పి వంశీ గారు స్టార్ట్ చేశారు. చిన్నబాబు గారు అప్రూవ్ చేశారనమాట. అవును, ఈ ఐడియాతో వెళ్దాం, చాలా బాగుంది, సో దీంతో వెళ్దాం. సో ఇనిషియేట్ చేసింది నేనైతే, దాన్ని కన్ఫర్మ్ చేసింది వంశీ గారు అనుకోవాలి. పార్ట్ వన్ కంటే పార్ట్ 2 రాయడం కొంచెం కష్టం. ఎందుకంటే పార్ట్ 1 ఒక ఒరిజినల్ ఐడియా, ఒరిజినల్ క్యారెక్టర్స్ అన్నీ. కరెక్ట్. పార్ట్ 2లో మనకి రాసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ఆ క్యారెక్టర్స్ బిహేవియర్ అదంతా, ఆ సీన్స్ ఫస్ట్ పార్ట్లో బాగా వర్కౌట్ అయిన సీన్స్ ఇక్కడ ఏదైనా రీక్రియేట్ చేసే ఇన్ఫ్లుయెన్స్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా కొంచెం ఒక రైటర్కి కానీ డైరెక్టర్ కానీ. అలా రాకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే బ్రో నాకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ పార్ట్ ఈజ్ డిఫికల్ట్ ఫర్ మీ. ఇప్పుడు ఆ ఫస్ట్ పార్ట్లో ఏది వర్కౌట్ అవుతుంది, ఎవరి క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తే వర్కౌట్ అవుతుంది తెలుసు కాబట్టి వాళ్ళని సిచ్యువేషన్లోకి తీసుకెళ్ళి ఆ సిచ్యువేషన్లో పెట్టడం వాజ్ మోర్ ఈజీ. బట్ ఫన్ పార్ట్ ఏంటంటే రీక్రియేషన్ ఏం చేయలేదు బ్రో. అంటే లాస్ట్ పార్ట్ లాగా రీక్రియేషన్ చేయకుండా సో కొత్త సిచ్యువేషన్స్, కొత్త ఫన్. అంటే ఆఫ్టర్ కాలేజ్ అని అనగానే మనకు వైడ్ ఓపెన్ అయిపోయింది. సో ఈసారి వెడ్డింగ్, గోవా, ఇదంతా ఇంకా కొత్త సిచ్యువేషన్స్ బట్ సేమ్ క్యారెక్టర్స్. అది కొంచెం ఎగ్జైటింగ్గా ఉండేది అనమాట ప్రాసెస్. ఓకే, టీజర్ రిలీజ్ చేశారు. నాగవంశీ గారు కూడా లాజిక్స్ ఈసారి కూడా ఏం ఆలోచించొద్దు, ఎక్కువ పట్టించుకోకండి, జస్ట్ ఎంటర్టైన్మెంటే అన్నారు. సరే లాజిక్స్ పక్కన పెడదాం, బట్ టీజర్ చూసిన తర్వాత ఒక చిన్న థ్రిల్ రైడ్ లాగా ఆ వైబ్ అయితే వచ్చింది. ఏమన్నా సర్ప్రైజ్ ప్లాన్ చేశారా గట్టిగానే? చేసాం బ్రో. అంటే మనము ఓన్లీ టీజరే కదా, టీజర్ చేసి వదిలేసినాం. ఇంకా చాలా స్టఫ్ ఉంది. ట్రైలర్లో కూడా చెప్పకుండా థియేటర్లో రివీల్ చేయాలి అని అనుకున్న ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. అదే మీరు అన్నట్టు ఆ జాయ్ రైడ్, థ్రిల్ రైడ్ అన్నది అయితే కంపల్సరీ ఉంటుంది మన కుర్రోళ్ళతోటి. సర్ప్రైజులు కూడా మంచిగానే గట్టిగానే ప్లాన్ చేసేసారు. ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు? అదే 23rd, 24th ఆ టైం వచ్చిందంటే కరెక్ట్గా ఉంటుంది. టికెట్ బుకింగ్స్ ఓపెన్కి ముందు ఇంకా ట్రైలర్ చూసి తప్పని ఫైనల్ చేసేసాను. 23rd or 24th అనుకుంటున్నాను. టీజర్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో ఒక చిన్న టాక్ అయితే వచ్చింది, మరి మీ వరకు వచ్చిందో లేదో తెలియదు. ఇది హాలీవుడ్ మూవీ హ్యాంగ్ ఓవర్ ఇన్స్పైర్ అయ్యారా అనేది టాక్. అంటే మన వాళ్ళు లాస్ట్ టైం కూడా ఇంత చిచ్చోరే అని ఒక సినిమా ఎక్కువ టీజర్ కింద పాప హాస్టల్ చూడగానే వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఇది ఏముంటుంది, చిచ్చోరేనే ఉంటుంది, చిచ్చోరేనే ఉంటుంది. ఇక్కడ పెళ్ళి అక్కడ వేగాస్ టైప్లో, ఇక్కడ గోవా ఉండేసరికి ఆ సిమిలారిటీస్ అని అనిపిస్తున్నాయి. కానీ అలా ఉండదు బ్రో. అంటే మన పెళ్ళి వేరు, మన గోవా వేరు, మన చిల్లర, మన క్యారెక్టర్స్ వేరు, మన చిల్లరలు వీళ్ళంతా ఈ హ్యాంగ్ ఓవర్ ఏంటి అన్నట్టు ఉంటుంది మీకు. సో అంత కొత్తగా ఉంటుంది. ఎవ్రీ సీన్ ఐడియా మీకు ఎగ్జైటింగ్ స్టఫే తీసుకొస్తుంది. హీరోయిన్స్ని ఎందుకు తీసుకురావాలనుకోలేదు సినిమాలోకి? అంటే ఈ పార్ట్లో అది ఫిట్ అవ్వలేదు. మా పైగా అంటే టు బి ఆనెస్ట్ నాకు రివ్యూస్ నేను చూశాను ఫస్ట్ పార్ట్వి. దాంట్లో గలాటా ప్లస్ కన్నడది ఒక రివ్యూ చూసాను అనమాట. సో ఐ వాజ్ వెయిటింగ్ అని ఆయన ఒక మాట అన్నాడు, ఆ హీరోయిన్స్ లవ్ ట్రాక్ ఇలాంటివి లేకుండా కంప్లీట్గా అంటే వాట్ ఇఫ్ దే గో మ్యాడ్ ఉండుంటే ఎలా ఉండేది అన్నాడు. సో అప్పుడే అనుకున్నా ఈ పార్ట్ అదే మీరు చూసినప్పుడు మీకు ఆ లోటు తెలియదు. సో మీకున్న రన్కి అదే లేకపోవడమే మంచిదైందిలే అని. అంటే అట్లని కాదు, ఈ పార్ట్కి వాళ్ళ అవసరం పడలేదు. ఇది కొంచెం క్రైమ్ సైడ్ వెళ్తుంది, క్రైమ్ కామెడీ సైడ్. సో దాంట్లోకి వాళ్ళు వచ్చారనుకోండి కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది తప్ప మనకు యాడ్ అవ్వదు ఫిలింకి. మేబీ థర్డ్ పార్ట్లో ది మైట్. న్యూ ఎంట్రీస్ ఎవరో కనపడ్డారు హీరోయిన్స్? వాళ్ళు ఉంటారండి, స్పెషల్ క్యామియోస్ ఉన్నాయి.